ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు. బాగున్నారు కదా? లెంట్ డేస్ కాలాలలో ప్రవేశిస్తున్నాం మనము. మరి లెంట్ డేస్ కాలాలలో ఉన్నాము. మరి ఈ రోజులలో దేవాది దేవుడు మనకిస్తున్న గొప్ప అవకాశం ఏందనంటే, ఉపవాస రోజులలో ఉన్న మనము దేవునితో దేవునితో గడుపుతున్న వారము, దేవునితో అంటుకట్టబడ్డ బిడ్డలము. ఇప్పుడు కూడా మనము దేవునితో అంటుకట్టబడ్డప్పుడు, దేవునిలో జీవిస్తున్నప్పుడు ఈ ఉపవాసం అనేది చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది, యథార్థమైన భక్తికి నిదర్శన. మరి ఉపవాసం ద్వారా ఎంతోమంది భక్తులు ఆనాడు కానీ ఈ రోజులలో కూడా ఎన్నో మహా అద్భుతమైన కార్యాలను పొందిండ్రు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలను జయించగలిగిండ్రు. వాళ్ళకి అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యంగా దేవుడు చేయగలిగిండు. ఎంతోమంది రోగుల విషయాలు కావచ్చు, కుటుంబ పరిస్థితులలో కావచ్చు, ఈ ఉపవాస ప్రార్థనలలో గర్భఫలాల విషయాలలో కావచ్చు, వివాహాల విషయాలలో కావచ్చు, భార్యాభర్తల మధ్యలో సమాధానం విషయాలలో కావచ్చు, వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఈ ఉపవాస రోజులలో గడిపినప్పుడు ఎంతోమందికి దేవుడు అద్భుతంగా సహాయం చేసిండు. మరి ఈ సంవత్సరంలో దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఒక అద్భుతాన్ని చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. మరి నీ ఉపవాస దినములలో, నా ఉపవాస యాత్రలో దేవునితో గడుపుతున్న వారం కదా. మరి ఉపవాసం అనే సందర్భంగా ఉన్నప్పుడు నోటి మాటలు తీర్పు తీర్చు మానసుడు అనేసి రోమపత్రిక 2:1 వచనంలో ఉన్న మాటని జ్ఞాపకం చేసుకుందాము. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవరివైనా సరే నిరుక్తుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఉపవాసం ఉండి ఈ రీతిగా మాట్లాడుతుంది. ఈమె ఉపవాసం ఉండి నిలకడగా లేకపోతుంది. ఈమె ఉపవాసం ఉండి ఈ గృహంలో సమాధానంగా లేకపోతుంది. ఉపవాసం ఉండి ఇంటికాడ భర్తతోటి సమాధానంగా లేకపోతుంది. లేదా కుటుంబంగా అందరూ భార్యాభర్తలు కూడా కుటుంబంగా ఉపవాసం ఉండి కూడా భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదేమో. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఎదుటి వారి విషయంలో ఈ ఉపవాసం ఉండి కూడా నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తావా, ఇకనైనా నీ జీవితం తగ్గించుకోవా, ఇకనైనా నువ్వు మారవా అని అంటావు. మరి అదే మాట తీర్పు తీరుస్తున్నాం కదా ఎదుటి వారి విషయంలో. తీర్పు తీర్చుతున్నప్పుడు ఆ మాట మనకు కూడా వర్తిస్తుంది కదా. మనం కూడా తగ్గించుకోవచ్చు కదా. మనమే ఇతరులను విమర్శించే బదులు, ఇతరులను దూషించే బదులు, ఇతరులను హేళన చేసి మాట్లాడే బదులు, ఇతరులను తేలిగ్గా చేసి మాట్లాడే బదులు, ఇతరులను చులకనగా మాట్లాడే బదులు, ఇతరులను చులకనగా చూసే బదులు ఎన్నో భావాల కింద ఉంటుంది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈ ఉపవాస యాత్రలో నీ జీవితం ఏ రీతిగా గడపాలనుకుంటున్నావు? నమ్మకమైన బిడ్డగానా, భలే మంచి దాసుడుగానా, లేకుంటే చెడ్డ దాసుడా, చెడ్డ దాసురాల? ఆలోచన చేయండి. దేశమంతటా ఈ ఉపవాస ప్రార్థనలు ఆచరిస్తున్నాయి, ప్రపంచమంతటా. ఇది ఏ ఒక్క దేశానికో లేక భారతదేశానికో లేకుంటే పరిమితమైంది ఎక్కడో ఒక్కడ అన్నదే లేదు. ఈ భూమి మీద ఈ ప్రత్యేకమైన ఈ రోజులలో ప్రతి దేశంలో కూడా ప్రతి క్రైస్తవుడు ఉపవాస దినములు పాటిస్తున్నారు. మరి ఇంత పవిత్రమైంది, ఇన్ని దేశాల మంది, ఇంతమంది భక్తులు ఉపవాసం ఉంటున్నప్పుడు దేవుడు చేయవలసిన కార్యం చేయక మాంతడా? అద్భుతాలు చేయవాడే కదా, ఆశ్చర్యవాడుడే కదా. మరి ఇటువంటి ఉపవాస దినాల్లో నేను అవమానపరచుకోవడం ఎలా, ఇతరులను చులకనగా చూసి మాట్లాడుటేలా? మన వ్యక్తిత్వం మారాలి, మన స్వభావం మారాలి, మన ప్రవర్తన మారాలి, మనం ఉండే విధానం మారాలి, మన మాట తీరు మారాలి. మళ్ళీ ఇంకోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలియచేస్తున్నాడు,
ఒకవేళ నువ్వు ఎవరికైనా సహాయం చేసినవా? దేవుడు నిన్ను సహాయం చేసే స్థితిలో ఉంచిండు. ఇతరులకు సహాయం చేసినవు. ఈ లెంట్ డేస్ కాలాలలో వారు ఇయ్యలేని పరిస్థితిలో ఉంటే వారిని వెళ్ళి అడగకు. వారిని ఇబ్బంది పెట్టకు. ఎందుకు ఇబ్బంది పెట్టకూడదు? ఎందుకు అడగకూడదు? నా సొమ్ము నేనిచ్చిన గదా! నేనెందుకు అడగకూడదు? అనేసి ఒకవేళ నువ్వు అనుకున్నట్టయితే దానికి గూడా మీకు జవాబు చెప్తా ఇనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళినప్పుడు వారు ఉండవలసిన స్థితిలో ఉంటే వారు ఏ రోజో మీకు ఇచ్చేవారు. వారు లేని స్థితిలో కొద్దిగా ఇబ్బందిలో ఉన్నట్టున్నారు. ఆ పరిస్థితిని ఈ ఉపవాస రోజులలో ప్రార్థన చెయ్యి. అయ్యా, నా దగ్గర నా ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకుంటే నా సహోదరి కావచ్చు, నా బంధువే కావచ్చు, నా తోబుట్టిన వాళ్ళే కావచ్చు, నేను వారికి చేతు బదులని వారి అవసరము నిమిత్తము నా దగ్గర దాచుకునే ఇచ్చినయ్యా. వారు ఇయ్యలేని స్థితిలో అయిపోయినరు. వారిని ఇచ్చే స్థితిలోకి ఆశీర్వదించు, ఇచ్చే స్థితిలో ఉంచయ్యా అని ప్రార్థన చేయి. అది దేవునికి మహిమకరంగా. హల్లెలూయా కదా! అప్పుడు ఆ బిడ్డలు ఇచ్చే స్థితిలోకి వచ్చినప్పుడు మన సొమ్ము మనకి ఇచ్చేస్తారు. బిడ్డలారా, వెళ్ళి వారిని ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టకండి, అవమాన పాలు చేయకండి. విన్నారా? అర్థం చేసుకోండి. ఈ లెంట్ డేస్ కాలాలలో ఇన్ని నెలలు ఆగినా, ఈ ఒక్క నెల ఆగలేనా? నా దేవునితో గడుపుతున్నప్పుడు ఇటువంటి సమస్య నాకు అవసరమా? నేను ప్రార్థనలో నిష్టగా ఉండాలనుకున్నప్పుడు సమస్య నేనే కొని తెచ్చుకుంటున్నా కదా, నేనే వెళ్ళి వెతికి తెచ్చుకుంటున్నా కదా సమస్య. మళ్ళీ ఒక రీతిలో చూస్తే సంఘంలో అందరితోటి ఉపవాసంలో మనం పాలుభాగస్తులము కదా. మన అంతరాత్మ ఒప్పుకుంటుందంటారా? ప్రతి వ్యక్తికి కూడా ఒక అంతరాత్మ ఉంది కదా. ఆ అంతరాత్మ మనల్ని గద్దించట్లేదా? ఆలోచన చేద్దాము. ఎదుట వారి విషయంలో మనం దీన మనసు కలిగి ఉందాము, ప్రార్థన చేసేవారు ఉందాం. మనం నివసిస్తున్న గ్రామాలకు ఆశీర్వాదకరంగా, మన గ్రామ పల్లెలకి, మనం నివసిస్తున్న కుటుంబాలకి, మన కుటుంబానికి ఆ దేవుని మహిమ ఎప్పుడు ఉండాలని ప్రార్థనలు చేద్దాం. దేశంలో మనం చూడలేని ఎన్నో జరుగుతున్నాయి. వీటన్నిటి కోసం ప్రార్థన చేయవలసిన భారం నీ మీద, నా మీద ఉంది కదా. అది క్రైస్తవులకు ఇచ్చిన దేవుడు కృప వరం కదా. ఇంతవరకు మనం సజీవ లెక్కలో ఈ ఉపవాస రోజులలో ఉన్నాము అని అంటే, ఆయురారోగ్యాలతో ఉన్నామని అంటే ప్రార్థించుటకే కదా దేవుడు మనల్ని స్థిరపరిచిండు. ఇకనైనా ఈ బిడ్డలు ఈ ఉపవాస రోజులలో అయినా నిష్టగా కలిగి ఉంటారేమో, యథార్థత కలిగి ఉంటారేమో, చెడుకు దగ్గరికి పోకుండా, లోకానుసారంగా దగ్గరికి పోకుండా, లోకంలో ఉన్నవి మాట్లాడినట్టుగా మాట్లాడకుండా వారి ప్రవర్తన వారు మార్చుకుంటారు అని దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు. దేవుడు కంపల్సరీ మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మనమే నోటి మాటల చేత ఎదుట వారి విషయంలో, మన కుటుంబాల విషయాలలో అక్కడక్కడ మనమే దారి తప్పిపోతున్న వారము, చెయ్యి జారిపోతున్న వారము, మనమే ఆత్మీయత స్థితి నుంచి పడిపోతున్నాము. కొన్ని సందర్భాలలో మనం ఏం మాట్లాడుతామో మనకు తెలియదు. మన ఇంటి వారు ఇంట్లోకి వచ్చినాక, మమ్మీ నువ్వు ఆ రోజు అక్కడ ఆంటీతోటి మాట్లాడింది తప్పు మమ్మీ, ఆ రీతిగా మాట్లాడకూడదు. ఎందుకురా, నీకేం తెలుసు నా బాధ? నీకే బాధ తెలిసినా నువ్వు మాట్లాడింది తప్పు మమ్మీ. డాడీ నువ్వు మాట్లాడింది తప్పు డాడీ అని మన పిల్లలకి నేర్పుతున్నారేమో, చెప్తున్నారేమో. గ్రహించుకుందాం. మనం కూడా ప్రవర్తించినట్టే మన పిల్లలు కూడా ప్రవర్తించిండ్రనుకో, అప్పుడు అది క్రైస్తవ కుటుంబమా, లేదా ఎక్కడైనా గొడవ అంటే ముందుకు పోయే కుటుంబమా? ఎక్కడైనా గొడవ సామరస్యం లేకుంటే ఎక్కడైనా గొడవ అవుతుంది ఒక కుటుంబంలో, మన ఇరుగు పొరుగు వారి కుటుంబాలలో ఏమైనా అలజడి ఉంది, వారి కుటుంబాలలో శాంతి సమాధానం లేదు, వారి కుటుంబంలో నెమ్మది లేదని అంటే, ఆ కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆ కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నారు, ఆ కుటుంబంలో సమస్యలతో ఉన్నారని అంటే, ఈ క్రైస్తవ కుటుంబం అనేది ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. వారు ఒక దినమునొచ్చి, అక్క నా కుటుంబం కోసం ప్రార్థన చేయవా, అన్న నా కుటుంబం కోసం ప్రార్థన చేయవని వారు నిన్ను అప్పు అడగట్లేరు, ప్రార్థన సహాయం అడుగుతున్నారు.
మరి అట్టి ప్రార్థన సహాయం చేసే కుటుంబంగా నువ్వు నిలబడి ఉన్నావా? అట్టి యోగ్యత కలిగి ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాము. దేవుని బిడ్డలం కదా! ఆలోచన చేద్దాం. దేవుడు గొప్పవాడు. మరి ఈ ఉపవాస రోజులలో ఎదుట వారి విషయంలో తీర్పు తీర్చే బదులు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రోమపత్రిక 2 ఒకటో వచనము చదవబడిన మాటలలో ఉన్న సారాంశాన్ని మీకు తెలియచేసిన. అదే రీతిగా ప్రతి గురువారం కూడా ఈ కల్వరి ప్రార్థన మందిరంలో, తిలక్ నగర్, రుద్రంపూరు కల్వరి ప్రార్థన మందిరంలో 11:30కి ప్రతి గురువారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఆసక్తి కలిగిన వారిని ప్రేమతో అందరిని ఆహ్వానిస్తున్నాము. మీరు ఎలాంటి సమస్య అయినా సరే, ఎలాంటి ఇబ్బందికరమైనదైనా సరే, ఈ దైవజనుడు ప్రార్థన చేయటకు సిద్ధంగా ఉన్నాడు. మీరు ఒకవేళ ఈ కల్వరి ప్రార్థన మందిరానికి రాగలిగితే ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, మనమందరం కూర్చొని దేవుని మహిమపరుద్దాము, దేవుని ఆరాధిద్దాము. దేవునికే మహిమ. మీ సమస్యల కోసం ప్రార్థన చేసి, మీ సమస్యల కోసం విజ్ఞాపన చేయుటకు మరి మీరు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దైవజనుడు పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నవాడు. పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నవాడు కాబట్టి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. రండి, మనమందరం కలిసి ఈ తిలక్ నగర్, రుద్రంపూర్ కల్వరి ప్రార్థన మందిరంలో మనమందరం కలిసి ఎందుకు ప్రార్థించకూడదు? ఎందుకు దేవుని మహిమపరచకూడదు? ఎందుకు మనము సమాధానంగా ఎందుకు కూడుకోకూడదు? రండి. మీ అవసరతలు ఎలాంటివైనా అనేకులు వస్తున్నారు. వారి వారి అవసరతలను బట్టి దేవుడు అనేకులకు వారి వారి అవసరతలను బట్టి మేలు చేస్తున్నాడు. రండి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అందరూ ఆహ్వానితులే. ఈ కులం లేదు, మతం లేదు, ఏ భేదం లేదు. మీరు ఎవరైనప్పుడు కూడా పర్వాలేదు. మీరు దేవుని నమ్మినరా నమ్మలేదా అన్నది పర్వాలేదు. ఇక్కడ ఇది సమస్య కాదు. మీకు ఒకవేళ ఈ కల్వరి ప్రార్థన మందిరంలో ప్రార్థన సహాయం ఏదైనా కావాలని అనుకుంటే రండి. మీ కొరకు ప్రార్థన చేయుటకు ఈ దైవజనుడు సిద్ధంగా ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. రండి, మనమందరం కలిసి ప్రేమతో మిమ్మల్ని మీతో మేము, మాతో మీరు కలిసి దేవుని మహిమపడదాం. రండి, ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకుందాము. దేవుడు మనకిచ్చిన గొప్ప సమయం బట్టి దేవుడే ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.